హాయ్ ఫ్రెండ్స్, మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ హిట్ ఆఫ్ అట్టా జెన్యున్ మూవీ యొక్క రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో తప్పకుండా మూవీ యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మామ. ఇక లేట్ చేయకుండా మూవీ యొక్క రివ్యూలోకి వెళ్ళినట్లయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు బాస్ ఈస్ బ్యాక్ అనే లెవెల్లో మూవీలో అద్దరు కొట్టారని చెప్పుకోవచ్చు. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీలో తన కామెడీ టైమింగ్ కానివ్వండి, తను చెప్పే చిన్న చిన్న డైలాగ్స్ అయితే థియేటర్లో పూనకాలని చెప్పుకోవచ్చు. తను చేసినటువంటి స్టెప్పుల గ్రేస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ గారు వింటేజ్ లుక్స్ మనకు ఈ శంకర్ వరప్రసాద్ గారు అయితే కనిపించాయని చెప్పుకోవచ్చు. అలాగే అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి కరెక్టైన బాక్స్ ఆఫీస్ మూడని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ని అలాగే ఒక సినిమాని ప్రేక్షకులకు ముందుకు ఎలా తీసుకురావాలి అనేది మన అనిల్ రావిపూడి గారికి బాగా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు మనకు బాక్స్ ఆఫీస్ ఊచకోతైతే మనకు కోయబోతున్నారు మనశంకర్ వరప్రసాద్ మూవీతో. 400 కోట్ల క్లబ్లకైతే చేరే అవకాశం ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీలో నయనతార గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు వీరి మధ్య ఉన్నటువంటి కొన్ని సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. భార్య భర్తల మధ్య ఎలాంటి రొమాన్స్, ఎలాంటి గొడవలు ఉంటాయి అనేది మనకు చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు మూవీలో. అంతేకాదు మన మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేసు స్టెప్పులు మూవీలో రచ్చ రంబోలే అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మన వింటేజ్ మెగాస్టార్ని ఎవరైతే మిస్ అయ్యారో అవన్నీ లుక్స్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అంతేకాదు ఈ మూవీలో ఉన్నటువంటి బీజిఎమ్స్ సాంగ్స్ అయితే మనకు థియేటర్లో అదిరిపోయే లెవెల్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాచ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే మన విక్టరీ మామ మూవీలోకి ఎంటర్ అయ్యారు. ఇక మూవీ మొత్తం థియేటర్లో ఒక రేంజ్లో షేక్ అయిందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు వీరి మధ్య ఉన్నటువంటి సీన్లకి థియేటర్ మొత్తం గోల గోల అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి మొత్తం పండగతో పూనకాలైతే లోడింగ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మూవీ ఎలా ఉంది అన్నట్లయితే ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే ఎక్సలెంట్గా అయితే నచ్చింది. సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.7 అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. మన మూవీ యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి.